నెక్స్ట్ జనాభా పెరుగుదలకు కారణాల్లో సాంఘిక కారణాలు, సోషో కాజెస్. అంటే సాంఘిక కారణాలు సోషో కాజెస్. సాంఘిక కారణాలు చూస్తే ఇందులో భారతదేశంలో జనాభా పెరగడానికి ఫస్ట్ బర్త్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పినాం. మరి బర్త్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం ఆర్థిక కారణాలు చెప్పినాం. ఆర్థిక కారణాల్లో 3 కారణాలు చెప్పినాం. రెండోది సాంఘిక కారణాలు. అందులో నెంబర్ 1 మనకు చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు భారతదేశంలో బర్త్ రేట్ పెరగటానికి కారణాలు. అంటే చిన్న వయసులో మ్యారేజ్ చేయటం వల్ల, తక్కువ వయసులోనే బిడ్డలకు జన్మనివ్వటం వల్ల ఇక్కడ జనాభా పెరుగుతుంది. బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ వన్ ఆఫ్ ద రీజన్. రెండవది కంపల్సరీ మ్యారేజ్, తప్పనిసరి వివాహము. అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తప్పనిసరి వివాహం చేసుకోవాలని ఒక నిబంధన ఉంది. కాబట్టి ఈ తప్పనిసరి వివాహం వల్ల కూడా మన దేశంలో బర్త్ రేట్ అనేది పెరుగుతుంది. బర్త్ రేట్ పెరగడానికి రెండోది కంపల్సరీ మ్యారేజెస్, అది సామాజిక కారణం. ఇక మూఢనమ్మకాలు. అంటే మూఢనమ్మకాలు జనాభా పెరగడానికి ఎలా కారణం? సోషల్ బిలీఫ్. అంటే మన దేశంలో ఎంతమంది బిడ్డలు జన్మించినప్పటికీ కుమారుని కోసం వెయిట్ చేయటం వల్ల జననాల రేట్ అనేది పెరుగుతుంది. అంటే ఫస్ట్ పాప జన్మించినప్పటికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోరు. మరి రెండోసారన్న పుత్ర సంతానం కలుగుతుందని ఎదురు చూడటం వల్ల రెండోసారి కూడా బిడ్డ జన్మించినప్పటికి కూడా ఇక్కడ పుత్రుని కోసం ఎక్కువ మంది బిడ్డలకు జన్మనివ్వటం జరుగుతుంది. ఇదే జననాల రేటు కారణము. చూడండి, అంటే అదొక మూఢనమ్మకం. అంటే ఎంతమంది బిడ్డలు జన్మించినప్పటికీ కుమారుని కోసం వెయిట్ చేయటం వల్ల బర్త్ రేట్ అనేది పెరుగుతుంది. మరి మత నియమాలు, రిలీజియన్స్, మత నియమాలు కూడా బర్త్ రేట్ పెరగడానికి ఒక కారణం. మత నియమాలు ఎట్లా అంటే వాస్తవానికి ముస్లిం కుటుంబాల్లో వాస్తవానికి జనాభా వృద్ధి రేటు ఎక్కువ. అంటే వాళ్ళ మతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవద్దని వాళ్ళ మతం చెప్తుంది. గర్భాన్ని నిరోధించడానికి ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు వాడకూడదు, పిండాన్ని చంపడానికి ఎలాంటి ట్యాబ్లెట్లు కూడా వాడకూడదని అంటే ఇస్లాం రిలీజియన్ చెప్తుంది. కాబట్టి ఇలా మన దేశంలో జనాభా వృద్ధి రేటు కూడా ముస్లిం మతంలో ఎక్కువగా ఉంది, ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ ఉంది. మత నియమాలు కూడా సామాజిక కారణమే, మన సమాజంలోని ఒక కారణం. ఇంకా మనం చూస్తే సామాజిక కారణాలు చూస్తే ఉమ్మడి కుటుంబాలు ఉండటం. అంటే మన దేశంలో ఇప్పటికి కూడా జాయింట్ ఫ్యామిలీస్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ హై బర్త్ రేట్. అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు కుటుంబాన్ని పోషించే బాధ్యత కుటుంబ పెద్ద మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు వాళ్ళకు బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి కుటుంబాన్ని పోషించే బాధ్యత మరి కుటుంబ పెద్ద మీద ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారు. అదే వ్యక్తిగత కుటుంబాలు ఉంటే ఖర్చులనే తన మీద పడతాయి. కాబట్టి తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారు. ఉమ్మడి కుటుంబాలు ఒక కారణం, ఈ సామాజిక కారణం. ఇంకా గ్రామీణ ప్రాంతంలోని కుటుంబాలకు, అంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు పరిమిత కుటుంబాల మీద అవగాహన లేకపోవడం. నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిమిటెడ్ ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఫ్యామిలీస్. అంటే గ్రామీణ కుటుంబాలకు పరిమిత కుటుంబాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల కూడా మన దేశంలో బర్త్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్గా మనం చెప్పొచ్చు. ఇది ఒక సామాజిక కారణంగా చెప్పొచ్చు. ఇంకా మన సమాజంలో ఉన్న మరొక కారణం, సామాజిక కారణాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే అసలు దేశంలో ఎందుకు జనాభా పెరుగుతుంది, అంటే జనాభా పెరగడానికి అసలు రీజన్ ఏంది అనే దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే ఇక్కడ సామాజిక కారణాల్లో మరొకటి మనం తీసుకుంటే ఇక్కడ మేజర్గా సోషల్ కాజెస్ అంటున్నాం.
లాక్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్. అంటే కుటుంబ నియంత్రణ సాధనాల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేకపోవటం కూడా మన దేశంలో బర్త్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం. అంటే కుటుంబ నియంత్రణ సాధనాల పట్ల ప్రజలకు సరైన అవగాహన లేకపోవటం అని చెప్తున్నాం. మరి ఇది సమాజంలోని ఒక రీజన్. ఇంకా నిరక్షరాస్యత, ఇల్లిటరేట్, నిరక్షరాస్యత వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ హై బర్త్ రేట్. నిరక్షరాస్యత కూడా మన దేశంలో జననాల రేటు ఎక్కువగా ఉండటానికి సాంఘిక కారణంగా మనం చెప్తాం. మరి ఇవన్నీ కూడా సాంఘిక కారణాలు. మరి ఇక్కడ సాంఘిక కారణాలుగా మనం చెప్పుకుంటే ఇక్కడ మనం చూస్తే ఇతర కారణాలు. ఇతర కారణాలు. మరి ఇతర కారణాలంటే ఏమొస్తాయి? శిశు మరణాలు ఎక్కువగా ఉంటాయి. హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. మరి హై ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వన్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ హై బర్త్ రేట్ అంటారు. అంటే మన దేశంలో శిశు మరణాలు ఎక్కువగా ఉండటం దేశంలో జనాభా పెరగటానికి ఒక రీజన్. శిశు మరణాలు ఎక్కువగా ఉండటం. ఏ మరణాలు? శిశు మరణాలు. మరి శిశు మరణం అంటే ఏంది? శిశువు పుట్టిన దగ్గర నుండి సంవత్సరం లోపు ఎప్పుడైనా చనిపోవటాన్ని శిశు మరణం అంటారు. శిశువు పుట్టిన దగ్గర నుండి సంవత్సరం లోపు ఎప్పుడైనా చనిపోతే శిశు మరణం అని చెప్తున్నాం. మరి శిశు మరణం కూడా మన దేశంలో వాస్తవానికి బర్త్ రేట్ ఎక్కువ ఉండడానికి కారణం, బర్త్ రేట్ ఎక్కువ ఉండటానికి ఒక కారణంగా మనం చెప్తాం. మరి శిశు మరణాలు ఎక్కువగా ఉండటం ఇది ఒక రీజన్గా మనం చెప్తున్నాం, ఇది ఒక కారణంగా మనం చెప్తున్నాం. ఇది ఒక రీజన్, ఇది ఒక కారణంగా మనం చెప్తున్నాం. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ భారతదేశంలో వాస్తవానికి ఎందుకు ఇక్కడ జనాభా పెరుగుతుందనే దాన్ని మనం రీజన్గా మనం తీసుకుంటే, మరొకటి భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉండటం వల్ల, భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉండటం వల్ల స్త్రీలకు హెచ్చు సంతానోత్పత్తి రేటు ఉంది. భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉండటం వల్ల స్త్రీలకు హెచ్చు సంతానోత్పత్తి రేటు ఉండటం వల్ల కూడా బర్త్ రేట్ ఎక్కువ ఉండటానికి కారణం. మరి బర్త్ రేట్ ఎక్కువ ఉండటానికి కారణమని మనం జనరల్గా చెప్పుకుంటాం. ఇది మరి ఇక్కడ శిశు మరణాలు ఎక్కువ ఉండటం, భారతదేశం సమశీతోష్ణ మండలం ఉండటం వల్ల స్త్రీలకు సంతానోత్పత్తి రేటు ఎక్కువ ఉండడం, మరి ఇవన్నీ కూడా మన దేశంలో వాస్తవానికి జననాల రేటు ఎక్కువగా ఉండటానికి కారణాలు. మరి జననాల రేటు ఎక్కువగా ఉండటానికి కారణాలు అని చెప్తున్నాం. డెత్ రేట్, తక్కువగా ఉండటానికి కారణాలు. డెత్ రేట్ తక్కువగా ఉండటానికి కారణాలు జననాల రేట్ ఎక్కువ ఉండి మరణాల రేటు తక్కువ ఉండడం వల్ల దేశంలో జనాభా పెరుగుతుంది. మరి భారతదేశంలో మరణాల రేటు తక్కువ ఉండడానికి కారణం ఒకటి మనం చూస్తే విద్య వైద్య సదుపాయాలు విస్తరించడం. విద్యా వైద్య సదుపాయాలు విస్తరించడం అంటే విద్యా వైద్య సదుపాయాలు విస్తరించడం ఒక రీజన్, ఒక కారణంగా చెప్తున్నాం. ఇది మరణాల రేటు తగ్గటానికి. కరువు కాటకాలను నియంత్రించడం. కరువు కాటకాలు మరి కరువు కాటకాలను నియంత్రించడం. కంట్రోల్ ఆఫ్ డ్రాట్ అండ్ ఫ్లడ్స్. ఒకప్పుడు కరువు వచ్చి అనేక మంది చనిపోయేవారు, వరదలు వచ్చి అనేక మంది చనిపోయేవారు. ఇప్పుడు కరువును, అతివృష్టిని, అనావృష్టిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం వల్ల మరణాల రేటు అనేది తగ్గిపోయింది. ఇది రెండో. ఇంకా మన దేశంలో మరణాల రేటు తగ్గడానికి మరొక కారణం ఏంటంటే వాస్తవానికి అంటువ్యాధులను కంట్రోల్ చేయటం, అంటువ్యాధుల నివారణ. మరి ఇక్కడ చూడండి, ఎపిడమిక్స్, కంట్రోల్ ఆఫ్ ఎపిడమిక్, అంటువ్యాధుల నివారణ. మరి అంటువ్యాధుల నివారణ ఇది కూడా మన దేశంలో
డెత్ రేట్ తక్కువ ఉండడానికి కారణం. ఒకప్పుడు ప్లేగ్ అని, మసూచి అని, కలరా అని అనేక రకాల అంటువ్యాధులు సంభవించి అనేక మంది మరణించడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో అంటువ్యాధులకు టీకాలు కనుక్కోవడం, మరి కనుక్కోవడం వల్ల వైరస్లకు టీకాలు కనుక్కోవడం, అంటువ్యాధులకు టీకాలు కనుక్కోవడం వల్ల అంటువ్యాధులన్నీ కంట్రోల్ అయిపోయింది. ఇది కూడా మరణాల రేటు తగ్గడానికి కారణం. మరి ఇంకా మరణాల రేటు తగ్గడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగటం. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగటం. ఇంక్రీజింగ్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ పీపుల్. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగటం వల్ల మన దేశంలో మెయిన్గా మరణాల రేటు తగ్గింది. ఇంకా మరణాల రేటు తగ్గడానికి కారణం ప్లస్ మెయిన్గా రోగ నిరోధక శక్తి పెరగటం. అంటే ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ పెరగటం. ఈ ప్రజలలో ఇమ్యూనిటీ పవర్ అంటే పెరగటం, రోగ నిరోధక శక్తి పెరగటం, ఎలాంటి వైరస్లైనా ఎలాంటి బ్యాక్టీరియాలైనా తట్టుకొని జీవించగలి ఇమ్యూనిటీ పవర్ పెరగటం వల్ల కూడా మరణాల రేట్ అనేది తగ్గింది. రోగ నిరోధక శక్తి పెరగటం, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగటం, అంటువ్యాధుల నివారణ, కరువు కాటకాల నియంత్రణ, విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపడటం, మరి పేదరికం తగ్గటం. అంటే పేదరికం తగ్గటం ఎన్ని మరణాల రేటు తగ్గటానికి కారణాలు. మరి మరణాల రేటు ఎక్కువ ఉండి అంటే వాస్తవానికి జననాల రేటు ఎక్కువ ఉండి మరణాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాభా పెరుగుతుంది. మరి ఇక్కడ జనాభా వాస్తవానికి మరి పెరగడానికి 2 రీజన్ చెప్పినాం. మరి మన దేశంలో జనాభా పెరగటం వల్ల ఎదురయ్యే సమస్యలు మనం చూస్తే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ పాపులేషన్ ఇండియా. అంటే భారతదేశంలో జనాభా పెరగటం వల్ల ఎదురయ్యే సమస్యలు మనం పరిశీలించినట్లయితే 1 నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, 2 పేదరిక సమస్య ఏర్పడుతుంది. మరి నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, పేదరిక సమస్య ఏర్పడుతుంది. చూడండి, రవాణా సమస్య ఏర్పడుతుంది, నీటి సమస్య ఏర్పడుతుంది, గృహ సమస్య ఏర్పడుతుంది. రవాణా సమస్య ఏర్పడుతుందన్నాం, నీటి సమస్య ఏర్పడుతుందన్నాం, గృహ సమస్య ఏర్పడుతుందన్నాం, వాతావరణ కాలుష్య సమస్య ఏర్పడుతుందని చెప్తున్నాం. ఇంకా సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతుంది. అంటే సహజ వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది. మరి చూడండి, సహజ వనరుల మీద ఒత్తిడి పెరిగి సహజ వనరులు తగ్గిపోతుంటాయి. మరి కాలుష్య సమస్య ఏర్పడుతుంది, రవాణా సమస్య ఏర్పడుతుంది, నీటి సమస్య ఏర్పడుతుంది, నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది, పేదరిక సమస్య ఏర్పడుతుంది. ఇన్ని రకాల సమస్యలు, దీంతో పాటు ఆహార సమస్య కూడా ఏర్పడుతుంది. మరి ఇప్పుడు జనాభాను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చూస్తే, జనాభాను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు 1 సాంఘిక చర్యలు, 2 ఆర్థిక చర్యలు, ఎకనామిక్ మెజర్మెంట్స్, సోషల్ మెజర్మెంట్స్ మరియు ఇతర చర్యలు. ఆర్థిక చర్యలు, సాంఘిక చర్యలు మరి ఇతర చర్యలు, 3 రకాల చర్యలు ఉన్నాయి. మరి ఇప్పుడు మన దేశంలో జనాభాను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో సాంఘిక చర్యలు మనం చూస్తే వాస్తవానికి మెయిన్గా పారిశ్రామిక రంగమును విస్తరించాలి. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్, పారిశ్రామిక రంగమును విస్తరించాలి. పారిశ్రామిక రంగ విస్తరణ. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. మరి ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే పారిశ్రామిక రంగాన్ని విస్తరించాలంటున్నాం. అంటే పారిశ్రామిక ప్రాధాన్యత కుటుంబాలు జనాభా పెరుగుదల యొక్క ఆవశ్యకతను పట్టించుకోవు. ఎక్కడైతే మనం పారిశ్రామిక రంగాన్ని విస్తరిస్తామో అప్పుడు జనాభా అనేది తగ్గుతుంది. మరి రెండోది మనం నగరీకరణ. అంటే నగరీకరణ కూడా మెయిన్గా వాస్తవానికి ఆర్థిక చర్యలు మనకు ఎలా ఉంటాయి, సాంఘిక చర్యలు ఎలా ఉంటాయి అంటే మనకు ఈ 2 ఆర్థిక చర్యలు.
దీంతో పాటు పేదరికాన్ని తగ్గించడం, పేదరికమును తగ్గించడం, ఈ 3 ఆర్థిక చర్యలు. ఇక్కడ ఎకనామిక్ మెజర్మెంట్, మన దేశంలో జనాభాను తగ్గించడానికి ఎన్ని రకాల చర్యలు ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 ఆర్థిక చర్యలు, 2 సాంఘిక చర్యలు, 3 ఇతర చర్యలు. మరి ఆర్థిక చర్య అంటే ఏంది? పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం. మరి ఆర్థిక చర్య అంటే ఏంది? నగరీకరణ. ఆర్థిక చర్య అంటే ఏంది? పేదరికాన్ని తగ్గించడం. ఎప్పుడైతే మన దేశంలో పేదరికం తగ్గుతుందో అప్పుడే జనాభా తగ్గుతుంది. కాబట్టి ఈ 3 కూడా మనకు ఆర్థిక చర్యలుగా మనం చెప్పొచ్చు. ఇక్కడ సాంఘిక చర్యలు అంటే విద్యా వ్యాప్తి జరగాలి. విద్యా వ్యాప్తి జరిగినప్పుడు మన దేశంలో ఏమవుతుందంటే కుటుంబ నియంత్రణ పాటిస్తారు. కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గుతుంది. చూడండి, విద్యా వ్యాప్తి, ఎడ్యుకేషనల్ స్ప్రెడ్. విద్యా వ్యాప్తి, ఎడ్యుకేషనల్ స్ప్రెడ్ అంటున్నాం. మరి విద్యా వ్యాప్తి అనేది భారతదేశంలో జనాభా తగ్గించడానికి దోహదపడుతుంది. ఇది ఒకటి. ఇంకా వివాహ వయస్సు పెంచడం. వివాహ వయస్సు పెంచడం అంటే మెయిన్గా మ్యారేజ్ వయస్సు పెంచడం. వివాహ వయస్సు పెంచినప్పుడు ఏమవుతుందంటే జనాభా తగ్గుతుంది. ఇది రెండోది. మూడోది ఏంటంటే స్త్రీల హోదాను మెరుగుపరచడం, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఉమెన్ స్టేటస్. స్త్రీల హోదాను మెరుగుపరిచినట్లయితే సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు. ఉన్నత స్థాయిలో జీవించినప్పుడు తక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారు. దీనివల్ల జనాభా తగ్గుతుంది. అంటే ఈ సాంఘిక చర్యల్లో విద్యా వ్యాప్తి ఒకటి, స్త్రీల హోదాను మెరుగుపరచడం ఒకటి, వివాహ వయస్సు పెంచడం ఒకటి. ఈ 3 రకాల మనం చర్యలు చేపట్టినట్లయితే, సాంఘిక చర్యలు చేపట్టినట్లయితే జనాభా అనేది తగ్గుతుంది. మరి మనం ఇతర చర్యల్ని పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఏంటంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలి, అదొకటి. రెండవది, ఇతర చర్యల్లో ఏమొస్తుందంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు నిరుత్సాహకాలు ఇవ్వాలి. అంటే ఎంకరేజ్మెంట్, డిసెంకరేజ్మెంట్. ఇది రెండవది. కుటుంబ నియంత్రణ మీద పరిశోధన వేగవంతం చేయాలి. నాలుగవది, కుటుంబ నియంత్రణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలి. సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి కుటుంబ నియంత్రణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. ప్రోత్సాహకాలు నిరుత్సాహకాలు ఇవ్వాలి. మరి కుటుంబ నియంత్రణ మీద పరిశోధన కార్యక్రమాలు వేగవంతం చేసినట్లయితే మన దేశంలో జనాభా అనేది తగ్గుతుంది. మరి ఇప్పుడు జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, మెయిన్గా జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ఒకటి. మరి ఎక్స్పెండెడ్ కాంట్రస్పెక్టివ్ చాయిసెస్, అంటే అంటే విస్తరించిన గర్భ నిరోధక పద్ధతులను ఎంపిక చేసుకోవాలి. విస్తరించిన గర్భ నిరోధక పద్ధతుల ద్వారా కూడా మన దేశంలో జనాభాను తగ్గించవచ్చు. ఇంకా కాంప్రసైజెస్ ఆఫ్ కండోముల పరిమాణమును కుదించడం. కండోముల పరిమాణమును కుదించడమే కాకుండా కండోముల మీద ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే జనాభా అనేది తగ్గుతుంది. తర్వాత కంబైన్డ్ ఓవరాల్ కాన్స్పెక్టివ్ పైల్స్, అంటే కంబైన్డ్ ఓవరాల్ కాన్స్పెక్టివ్ పైల్స్ అంటే నోటి గర్భ నిరోధకాలను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. నోటి గర్భ నిరోధకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. కాబట్టి అప్పుడే మన దేశంలో జనాభా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ కాన్స్పెక్టివ్ పైల్స్ అంటే అత్యవసర గర్భ నిరోధకాల గురించి కూడా ప్రజలకు తెలియజేయాలి. అంతేకాకుండా కాన్స్పెక్టివ్ డివైస్ అంటే గర్భాన్ని నిరోధించడానికి గర్భంలో ఉపయోగించే పరికరాలు సమర్థవంతంగా అమలు చేసినట్లయితే కూడా మనకు మెయిన్గా ఇక్కడ జనాభా తగ్గుతుంది. అంతేకాకుండా స్టెరిలైజేషన్ అంటే వాస్తవానికి సంతానోత్పత్తిని తగ్గించడానికి తీసుకునేదాన్ని స్టెరిలైజేషన్ అంటాం.
దాన్ని కుటుంబ నియంత్రణ అంటాం. మరి వాస్తవానికి పురుషులకు చేసేదాన్ని వాసెక్టమీ అంటారు, స్త్రీలకు చేసే ఆపరేషన్ ట్యూబెక్టమీ అంటారు. ఈ వాసెక్టమీ ట్యూబెక్టమీ ఆపరేషన్లను సమర్థవంతంగా అమలు చేసినట్లయితే జనాభా తగ్గుతుంది. అంటే ఇంకా గర్భ నిరోధక పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. సంతానోత్పత్తిని నియంత్రించాలి. అప్పుడే మన దేశంలో మెయిన్గా జనాభా అనేది తగ్గుతుంది. మరి గర్భాన్ని నిరోధించడానికి ఏమున్నాయి? IUCD మెథడ్ ఒకటి ఉంది. శాస్త్ర చికిత్స పద్ధతులు ఉన్నాయి గర్భాన్ని నిరోధించే పద్ధతులు. తర్వాత నోటి గర్భ నిరోధకాలు, అంటే నోటి ద్వారా మరి గర్భ నిరోధకాలు, గర్భాన్ని నిరోధించడానికి నోటి మాత్రలు ఒకటి. ఇంకా సాంప్రదాయ పద్ధతులు, అంటే కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో కూడా పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించినట్లయితే కూడా మెయిన్గా ఇక్కడ జనాభా అనేది తగ్గుతుంది. ఇంజెక్టబుల్ పద్ధతిని కూడా అనుసరించాలి. ఇంకా మనకు గర్భ విచ్ఛితిలో ఉన్న అడ్డంకులను తొలగించడం, ఇక్కడ స్వయం మానం అనే పద్ధతిని అనుసరించడం ద్వారా కూడా మన దేశంలో జనాభాను నియంత్రించవచ్చు. మరి జనరల్గా మనం ఈ పద్ధతులన్నీ అమలు చేసినట్లయితే మన దేశంలో జనాభా అనేది తగ్గుతుంది. జనాభాను తగ్గించడానికి 1952 సంవత్సరంలో ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ని కుటుంబ నియంత్రణ. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అంటే కుటుంబ నియంత్రణ. భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని 1952లో అమలు చేయటం జరిగింది. కుటుంబ నియంత్రణ ప్రపంచంలో కుటుంబ నియంత్రణ అమలు చేసిన మొదటి దేశం భారతదేశం. గెట్టింగ్ చిల్డ్రన్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్ అనే నినాదాన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. గెట్టింగ్ చిల్డ్రన్ బై చాయిస్ నాట్ బై ఛాన్స్, పిల్లలను అవకాశాన్ని బట్టి కాక అవసరాన్ని బట్టి కనాలనే నినాదంతో 1952లో మరి ఫ్యామిలీ ప్లానింగ్ కార్యక్రమాన్ని తీసుకురావటం జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కుటుంబ నియంత్రణను అమలు చేసిన తొలి దేశం భారతదేశంగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత మనం చూస్తే 1966 సంవత్సరంలో కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నియంత్రణ శాఖను ఏర్పాటు చేయటం జరిగింది. కుటుంబ నియంత్రణ శాఖ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1966లో ఏర్పాటు చేశారు. మరి కుటుంబ నియంత్రణ శాఖను 1966 సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్తాం. అయితే 1967 సంవత్సరంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా గర్భ నిరోధక ట్యాబ్లెట్లను పంపించేయటం జరిగింది. అంటే వాలంటరీ ఏజెన్సీస్ ముందుకొచ్చి మన దేశంలో 1967లో ఈ కుటుంబ నియంత్రణ సాధనాలను ప్రజలకు పంపించేయటం జరిగింది. 1967లో వాలంటరీ ఏజెన్సీస్. దీనివల్ల కూడా కొంతవరకు జనాభా తగ్గటం జరిగింది. ఇంకా 1971లో చూడండి, మెడికల్ ప్రివెన్సీ ప్రెగ్నెన్సీ యాక్ట్, మెడికల్ ప్రివెన్షన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే మెడికల్ ప్రివెన్షన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ను 1971లో తీసుకురావటం జరిగింది. గర్భస్రావానికి చట్టబద్ధత 1971లో కల్పించటం జరిగింది. చూడండి, ఇది కూడా జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమంలో ఒకటిగా మనం చెప్పొచ్చు. దీని తర్వాత మనం చూస్తే 1976 సంవత్సరంలో జనాభాను తగ్గించడానికి నేషనల్ పాపులేషన్ పాలసీని తీసుకురావటం జరిగింది.
ఈ నేషనల్ పాపులేషన్ పాలసీ జాతీయ జనాభా విధానం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభాను తగ్గించడానికి మన దేశంలో 1976లో జాతీయ జనాభా పాలసీని తీసుకొచ్చింది. మరి ఈ జాతీయ జనాభా పాలసీ ప్రకారం వాస్తవానికి ఫిమేల్, మేల్, ఇక్కడ మనకు చూస్తే ఫిమేల్ యొక్క మ్యారేజ్ వయసు 21 సంవత్సరాలు, మేల్ యొక్క మ్యారేజ్ వయసు 18 సంవత్సరాలు. అంటే చూడండి, ఇక్కడ వాస్తవానికి అంతకుముందు 18 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అంటే 1929లో బ్రిటిష్ ప్రభుత్వం శారదా చట్టం తీసుకొచ్చింది, బాల్య వివాహ నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఈ బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం పురుషుని యొక్క పెళ్లి వయసు 18 సంవత్సరాలు, స్త్రీ యొక్క పెళ్లి వయసు 15 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. మరి చూడండి, మరి ఇప్పుడు జనరల్గా మనం ఒక్కసారి చూస్తే ఇది వాస్తవానికి 15 నుండి 18 సంవత్సరాలు, 18 నుండి 21 సంవత్సరాలు. మరి ఇక్కడ జనరల్గా మనకు బాల్య వివాహ నిరోధక చట్టము అంటే బాల్య వివాహ నిరోధక చట్టం. దీన్నే శారదా చట్టం అంట, శారదా చట్టం అంట. ఇది 1929లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి మేల్ మినిమం 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, ఫిమేల్ 15 సంవత్సరాలు. ఇలా చేస్తే 1976 పాలసీ ప్రకారం ఇది 21 సంవత్సరాలు, ఇది 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇది 1976 పాపులేషన్ పాలసీ ప్రకారం, 1976 జాతీయ జనాభా విధానం ప్రకారం. మరి ఈ జాతీయ జనాభా విధానం జనరల్గా మనం తీసుకుంటే ఇందులో ఏమున్నది, నేషనల్ పాపులేషన్ పాలసీలో మరి నేషనల్ పాపులేషన్ పాలసీ చూడండి 1976 ఇది చదవాలి. జనాభాను తగ్గించడానికి తీసుకొచ్చిన పాలసీ అంటే ఫిమేల్ యొక్క మ్యారేజ్ వయసు 15 నుండి 18 సంవత్సరాలకు పెంచడం జరిగింది. పురుషుని యొక్క మ్యారేజ్ వయసు మరి ఇక్కడ 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. మరి ఇది ఈ పాలసీలో ఉంది. 3 పిల్లలతో ఆపరేషన్ చేయించుకుంటే 100 రూపాయలు, 2 పిల్లలతో ఆపరేషన్ చేయించుకుంటే 150 రూపాయల పారితోషికం ఇవ్వటం జరిగింది ఈ పాలసీ ప్రకారం. మరి ఈ పాలసీ జనాభాను తగ్గించడానికి దేశంలో మొదటిసారిగా తీసుకొచ్చిన పాలసీ 1976. దీని తర్వాత 1979వ సంవత్సరంలో వాస్తవానికి 77వ సంవత్సరంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అమలు చేయటం జరిగింది. అంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అమలు చేయటమే కాకుండా 1979వ సంవత్సరంలో శిశు ప్రసూతి ఆరోగ్యం పౌష్టికాహారం శిశు ప్రసూతి ఆరోగ్యం పౌష్టికాహారం ఈ 4టిని కలిపి కుటుంబ నియంత్రణ శాఖను కుటుంబ సంక్షేమ శాఖగా పేరు మార్చడం జరిగింది. ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్గా పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు మన దేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలన్నీ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.
మరి ఆ ఉద్దేశం శిశువు ప్రసూతి ఆరోగ్యం పౌష్టికాహారం అని నాలుగిటిని కలిపి కుటుంబ నియంత్రణ శాఖను కుటుంబ సంక్షేమ శాఖగా పేరు మార్చడం జరిగింది. అంతేకాకుండా 1992 సంవత్సరంలో 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో 2 పిల్లల కంటే ఎక్కువ నాళ్ళు పోటీ చేయటానికి అనర్హులు అనే నిబంధనను కూడా చేర్చడం జరిగింది. అంటే స్థానిక సంస్థల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు పోటీ చేయటానికి అనర్హులు అనే దాన్ని 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. 1992లో చౌకా దుకాణాల ద్వారా కుటుంబ నియంత్రణ అంటే సాధనాలను పంపించేయటం జరిగింది. కుటుంబ నియంత్రణ సాధనాలను చౌకా దుకాణాల ద్వారా పంపించేశారు. మరి ఇక్కడ చౌకా దుకాణాల ద్వారా పంపించేసిరు అని చెప్తున్నాం. కుటుంబ నియంత్రణ సాధనాలు చూడండి. మరి కుటుంబ నియంత్రణ సాధనాలని చౌకా దుకాణాల ద్వారా ఎప్పుడు పంపించేసిరు అని అడిగితే మరి ఇప్పుడు వాస్తవానికి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 92లో. అంతేకాకుండా 1991 సంవత్సరంలో 91 సంవత్సరంలో జనాభా సమస్య మీద కరుణాకరన్ కమిటీ వేసారు. మరి 1993లో ఈ కమిటీ నివేదికను సమర్పించింది. జనాభా సమస్యపై 1991 వేసిన కమిటీ ఏందంటాడు కరుణాకరన్ కమిటీ. మరి ఈ కమిటీ ఎప్పుడు నివేదికను సమర్పించిందంటే 1993 సంవత్సరం 1993లో రిపోర్ట్ ఇచ్చింది కరుణాకరన్ కమిటీ. మరి 1994లో జనాభా స్థిరీకరణ పాపులేషన్ స్టెబిలిటీ ఈ జనాభా స్థిరీకరణ మీద వాస్తవానికి 1994 సంవత్సరంలో వేసిన కమిటీ స్వామినాథన్ కమిటీని అపాయింట్మెంట్ చేయటం జరిగింది, నియమించటం జరిగింది. మరి స్వామినాథన్ కమిటీ 1994లో జనాభా స్థిరీకరణపై ఈ కమిటీ వేస్తే మరి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అనుసరించి 2000 ఫిబ్రవరి 15న న్యూ పాపులేషన్ పాలసీని రూపొందించటం జరిగింది. అంటే నూతన జనాభా విధానాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు రూపొందించడం జరిగిందంటే ఇక్కడ స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు. మరి న్యూ పాపులేషన్ పాలసీలో మెయిన్ పాయింట్ ఏంది? 2026 నాటికి లోక్సభ స్థానాలు మార్చకూడదు. రెండోది 2045 చివరి నాటికి 2046 నాటికి జనాభా స్థిరీకరణను సాధించటం. పాపులేషన్ స్టెబిలిటీ అంటే 2026 నాటికి లోక్సభ స్థానాలు మార్చకూడదు. నో చేంజెస్ ఇన్ లోక్సభ సీట్స్. అంటే ఎంత జనాభా పెరిగినా 2026 నాటికి లోక్సభ స్థానాలు మార్చకూడదని ఆనాడు మనకు ఈ 2000 సంవత్సరం పాపులేషన్ పాలసీలో పొందుపరచడం జరిగింది. 2045 చివరి నాటికి 2045 మొదటి నాటికి జనాభా స్థిరీకరణను సాధించడం. అంటే ఎంతమంది మరణిస్తున్నారో అంతమంది జన్మించేటట్లు చూడటానే జనాభా స్థిరీకరణ అంటారు. మరణాల రేటుకు సమానంగా జననాల రేటు ఉండటం. డెత్ రేట్ ఈక్వల్ టు బర్త్ రేట్. ఇలా ఉన్నప్పుడు జనాభా పెరగదు, ఇలా ఉన్నప్పుడు జనాభా తగ్గదు, ఇలా ఉన్నప్పుడు జనాభా స్టెబిలిటీగా ఉంటుంది, జనాభా స్థిరంగా ఉంటుంది. ఆ విధంగా జనాభా స్థిరీకరణను సాధించడమే మరి 2000 న్యూ పాపులేషన్ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. న్యూ పాపులేషన్ పాలసీ యొక్క ముఖ్య ఆశయంగా మనం చెప్పుకోవచ్చు.
ఈ విధంగా జనాభా స్థిరీకరణను సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది మన ప్రభుత్వం. నెక్స్ట్ మనం పరిగణలోకి తీసుకుంటే జనాభా స్థిరీకరణను సాధించడానికి, జనాభా స్థిరీకరణ పాపులేషన్ స్టెబిలిటీ సాధించడానికి ఎంచుకున్న లక్ష్యాలు 2010 నాటికి ఇక్కడ మనం తీసుకుంటే శిశు మరణాల రేటు 1000కి 30 ఉండేటట్లు చూడాలి. 2010 నాటికి ప్రసూతి మరణాల రేటు 1000కి చూడండి, ప్రసూతి మరణాల రేటు 1000కి మరి లక్షకు 1000కి 1 లక్షకు 100, 1000కి 1 లక్షకు 100. జనాభా స్థిరీకరణ పాపులేషన్ స్టెబిలిటీ, జనాభా స్థిరీకరణ అంటే 2010 నాటికి శిశు మరణాల రేటు 1000కి 30 ఉండాలి. అంటే 1000 మంది శిశువులు పుడితే 30 మంది శిశువులు మరణించేటట్టు చూడాలి. ప్లస్ 2010 నాటికి ప్రసూతి మరణాల రేటు లక్షకు అంటే 100 ఉండాలి. 1000కి 1% అంటే 1,00,000 మంది స్త్రీలు ప్రసవించేటప్పుడు 100 మంది స్త్రీలు చనిపోయేటట్టు చూడాలి. 100కు పరిమితం చేయాలి. ఎప్పుడైతే శిశు మరణాల రేటు తగ్గుతుందో, ఎప్పుడైతే ప్రసూతి మరణాల రేటు తగ్గుతుందో అప్పుడే జనాభా తగ్గుతుంది, జనాభా స్టెబిలేషన్కి వస్తుంది. మరి అంతేకాకుండా 2010 నాటికి సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1% ఉండేటట్లు చూడాలి. యావరేజ్న 2010 సంవత్సరం నాటికి ఒక స్త్రీకి 2.1 పిల్లలు పుట్టేటట్లు చూడాలనేది కూడా ఈ జనాభా స్థిరీకరణలో ముఖ్య అంశం. ఇంకా 80% కాన్పులు హాస్పిటల్లో జరిగేటట్లు చూడాలి. అంటే 80% డెలివరీస్ హాస్పిటల్లో జరిగేటట్లు చూడాలంటే సంస్థాగత కాన్పులను ప్రోత్సహించాలి. ఎంకరేజ్మెంట్ టు ఇన్స్టిట్యూషన్ డెలివరీస్. చూడండి, అంటే సంస్థాగత కాన్పులను ప్రోత్సహించాలి. ఇంకా బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. పేదరికంలో ఉండి 2 పిల్లలతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రత్యేక బీమా సదుపాయం కల్పించాలి. స్పెషల్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలనేది కూడా ఈ పాలసీలో ఉంది. మరి స్పెషల్ ఇన్సూరెన్స్ కల్పించాలనేది ఈ పాలసీలో ఉన్నది. ఇంకా వివాహిత స్త్రీలు 2 పిల్లలను కన్న తర్వాత వాళ్ళను ప్రత్యేకంగా అదనంగా పిల్లలు కనకుండా ఎంకరేజ్మెంట్ చేయాలి. వివాహిత స్త్రీలు 2 పిల్లలను కన్న తర్వాత అదనంగా పిల్లలు కనకుండా వాళ్ళని మోటివేట్ చేయాలి. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు స్త్రీలు వివాహం చేసుకోకుండా వాళ్ళలో అవగాహన కల్పించాలి. అంటే 18 సంవత్సరాల తర్వాత చేసుకునే విధంగా 18 సంవత్సరాల లోపు స్త్రీలు వివాహం చేసుకుంటా వాళ్ళలో అవేర్నెస్ కల్పించాలనేది కూడా ఈ న్యూ పాపులేషన్ పాలసీలో ఉంది. అంతేకాకుండా లింగ నిర్ణయ పరీక్షల చట్టం, లింగ నిర్ణయ పరీక్షల చట్టాన్ని కూడా ఖచ్చితంగా అమలు చేయాలనేది ఇక్కడ న్యూ పాపులేషన్ పాలసీలో ముఖ్య అంశంగా మనం చెప్పొచ్చు. ఈ పాలసీ ప్రకారం మరి పురుషుని యొక్క వివాహ వయసు 21 నుంచి 25 సంవత్సరాలకు, స్త్రీ యొక్క వివాహ వయసు 18 నుంచి మనకు 21 సంవత్సరాలకు పెంచటం జరిగింది. ఇక్కడ ఇది మేల్, ఇది ఫిమేల్, ఇది ఫిమేల్, మేల్ అండ్ ఫిమేల్. అంటే చూడండి, పురుషుని యొక్క వివాహ వయసు 21 నుండి 20 సంవత్సరాలు, స్త్రీ యొక్క వివాహ వయసు 18 నుండి 21 సంవత్సరాలకు పెంచటం జరిగింది. మేజర్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే స్టడీ చేస్తే అది మరి ఇక్కడ మనం ఒక్కసారి మనకి ఇవన్నీ కూడా న్యూ పాపులేషన్ పాలసీలో ముఖ్య అంశాలు. ఈ లక్ష్యాన్ని అంటే జనాభా స్థిరీకరణ సాధించడం న్యూ పాపులేషన్ పాలసీలో ముఖ్య అంశం కాబట్టి జనాభా స్థిరీకరణ సాధించడం కోసం ఇక్కడ
మే 11న నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్, జాతీయ జనాభా స్థిరీకరణ నిధి, జాతీయ జనాభా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్. ఈ జాతీయ జనాభా స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు. మరి జాతీయ జనాభా స్థిరీకరణ నిధికి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు. మరొక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడని చెప్తున్నా. ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు. మరి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు ప్రధానమంత్రి, ఉపాధ్యక్షుడు మరి వాస్తవానికి కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు. అయితే ఈ జాతీయ జనాభా స్థిరీకరణ నిధిని 2005 మే 19న పునరుద్ధరించి 2005 మే 19న పునరుద్ధరించి మరొక ఉపాధ్యక్షుని చేర్చడం జరిగింది. మరొక ఉపాధ్యక్షుని చేర్చడం జరిగింది. ఆయనే ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు, ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు. ఇప్పుడు జాతీయ జనాభా వాస్తవానికి జాతీయ జనాభా కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2000 మే 11. ఈ జాతీయ జనాభా కమిషన్కు ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటాడు. అది 2000 సంవత్సరంలో 2000 మే 11 జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి ఒక ప్రధానమంత్రి ప్లస్ మరి ప్రధానమంత్రి ఉంటాడు, మరియు కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు. దీనికి 2005 మే 19 మోడిఫికేషన్ చేసి మరొక ఉపాధ్యక్షుని జోడించారు. అంటే ఇప్పుడు జాతీయ జనాభా కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 3. అంటే ప్రధానమంత్రి ఒక సభ్యుడు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మరొక సభ్యుడు, మరి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు మరొక సభ్యుడు. అంటే జాతీయ జనాభా కమిషన్ ఏం చేయాలి? 2000 మరి ఇక్కడ 2000 మే 11న ఏర్పాటు చేసిన జాతీయ జనాభా కమిషన్ 2045 నాటికి జనాభా స్థిరీకరణ సాధించే దిశగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మరి ఈ లక్ష్య సాధన కోసం కూడా 2000 సంవత్సరంలో నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్నే 2003వ సంవత్సరంలో జనసంఖ్యా స్థిరత్వ కోష్గా పేరు మార్చడం జరిగింది. అంటే ఒక్కసారి మనం చూస్తే న్యూ పాపులేషన్ పాలసీ 2000 ఫిబ్రవరి 15న ఏర్పాటు చేశారు. దీని లక్ష్యం 2026 నాటికి లోక్సభ స్థానాలు మార్చకూడదు. 2045 జనాభా స్థిరీకరణ సాధించాలి. ఈ జనాభా స్థిరీకరణ సాధించడం కోసం నేషనల్ పాపులేషన్ కమిషన్ని 2000 మే 11న లాంచ్ చేశారు. దీనికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉంటాడు, ఉపాధ్యక్షుడు మరి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి ఉంటాడు, మరొక ఉపాధ్యక్షుడు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఉంటాడు. మొత్తం 3 సభ్యులతో జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. దీని యొక్క ఆశయం జనాభా స్థిరీకరణను సాధించడానికి కృషి చేయాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్ను కూడా 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఆ నేషనల్ పాపులేషన్ స్టెబిలిటీ ఫండ్నే మెయిన్గా 2003వ సంవత్సరంలో జనసంఖ్యా స్థిరత్వ కోష్గా పేరు మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. ఇది మనకు భారతదేశంలో జనాభా పెరగడానికి కారణాలు, మరి జనాభా పెరుగుదల వల్ల ఏర్పడే సమస్యలు, జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గురించి మనం జనరల్గా నేర్చుకోవటం జరిగింది. వాస్తవానికి జనాభాను తగ్గించడానికి మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన మరొక స్కీమ్ వికాస్ పరిహార్. మరి వికాస్ పరిహార్ అనే స్కీమును లాంచ్ చేసింది. జనాభాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కార్యక్రమం వికాస్ పరిహార్. ఇది 2016 సెప్టెంబర్ 16న ఈ స్కీమును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుందంటే వికాస్ పరిహార్ యోజన స్కీమ్ యొక్క ఆశయం 2025 నాటికి జనాభా స్థిరీకరణను సాధించడం. జనాభా స్థిరీకరణను సాధించడమే దీని యొక్క ఆశయము. అంటే 2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1 తగ్గించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకము. అంటే సంతానోత్పత్తి నియంత్రించడం, సంతానోత్పత్తి మీద ప్రజలకు అవగాహన కల్పించడం, కుటుంబ నియంత్రణ సాధనాల మీద ప్రజలకు సరైన అవగాహన కల్పించడం, మరి వాస్తవానికి మెయిన్గా కుటుంబ నియంత్రణ సాధనాల గురించి ప్రజలలోకి తీసుకెళ్లటం, మరి ఆ విధంగా మెయిన్గా జనాభాను తగ్గించడానికి వికాస్ పరిహార్ స్కీమ్ అనేది ప్రధానంగా పనిచేస్తుంది. ఇది 2016 సెప్టెంబర్ 16 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. మరి ఇవన్నీ జనాభాను తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు. నెక్స్ట్ మనకు జనాభా లెక్కలు, జనసాంద్రత, మొత్తం మన జనాభా వృద్ధి రేటు, డివిడెండ్ పాపులేషన్, డిపెండెంట్లు, ఆధారితులు, ఎంత మనం నెక్స్ట్ జనాభా లెక్కల గురించి మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది.